హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ గోవిందరాజు చిట్కా. ఈ కథను రాసిన వారు శ్రీమతి జె ఉదయ నాగశిరీష. గోపాలపురంలో గోవిందరాజు అని తెలివైన వాడు ఉండేవాడు. అతడి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవడైనా ఎదుటివాడిని లౌకికంగా మోసగిస్తే ఆ మోసగించిన వాడిని తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయడం. ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందరశెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించాడు. వ్రతం పూర్తయ్యాక సుందరశెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయంపాకం ఇచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావలా పెట్టి నమస్కరించాడు. సుబ్రహ్మణ్యం ఆ అతి తక్కువ దక్షిణని బొడ్లో దొప్పుకుంటూ, శెట్టిగారు, 4 రూపాయలు ఇచ్చిన వరహా దక్షిణ ఇచ్చినట్టు అవుతుంది. బొత్తిగా రూపాయి పావలా మీ తాహతుకు తగ్గట్టుగా లేదు అన్నాడు. శెట్టి నవ్వి, శాస్త్రి గారు, అచ్చి వచ్చిన పని చేయడం మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్ళ కాలం నుంచి 7 తప్పకుండా కేదారనాథ వ్రతం చేస్తున్నాం. అదే పూజ, అదే కథ, అలాగే అదే దక్షిణ ఇవ్వడం అచ్చి వస్తుందని మా నమ్మకం. అందుచేతే రూపాయి పావలా ఆనవాయితీగా ఇచ్చాను, ఏమీ అనుకోకండి అన్నాడు. పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వచ్చేస్తూ ఉండగా దారిలో తన ఇంటి వీధి అరుగున కూర్చుని ఉన్న గోవిందరాజు కనిపించాడు. శెట్టి తనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరకు వెళ్ళి అతని పక్కన కూర్చుని తను శెట్టి చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నాను అని చెప్పాడు. గోవిందరాజు పురోహితుడి ముఖంలో ఏమాత్రం సంతోషం లేకపోవడం గమనించి, శెట్టి ఈ మధ్య వ్యాపారంలో లాభాలు గడిస్తున్నాడు, అయినా కానీ దక్షిణ బాగా ముట్ట చెప్పలేదా ఏం అని అడిగాడు. ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను. శెట్టి చచ్చిన పీనుకి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరం అవుతాయో అనే లెక్కలు కట్టి కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసినగొట్టు. అచ్చి వచ్చిందని చెప్పి రూపాయి పావుల దక్షిణ ఇచ్చాడు అని జరిగిందంతా చెప్పాడు పురోహితుడు. ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి, ఆ శెట్టి అచ్చి వచ్చింది కదా అని తాతల కాలం నాడు ఉన్న ధరలకే వస్తువులు అమ్మడం లేదు కదా. శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావులకు కుంచెడ బియ్యం వచ్చేవి. ఈనాడు అవి 5 రూపాయలు. ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావుల దక్షిణకే చేయించిన మీ పూర్వీకుల గురించి. అందుచేత నువ్వు ఏం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు. పురోహితుడు ఆ సలహాకు చాలా సంతోషించి ఆ సాయంత్రం శెట్టి దుకాణానికి వెళ్ళాడు. కుంచెడు బియ్యం కులిపించుకుని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావులా ఇచ్చాడు. శెట్టి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అని అడిగాడు. శెట్టిగారు, మీ తాతల ముత్తాతల కాలం నుంచి కేదారనాథ వ్రతం చేయించుకుని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి అచ్చి వచ్చింది గనక వారిచ్చినట్టే రూపాయి పావలా దక్షిణ ఇచ్చారు. నేను ఆ రూపాయి పావలను మా తాత ముత్తాతల కాలంలో మార్చుకుని కొంచెం బియ్యం తీసుకుని వెళ్తున్నట్టుగా భావించాను. ఇది మా పౌరోహిత్యంలో తాత ముత్తాతల కాలం నుంచి అచ్చి వచ్చిందే అన్నాడు పురోహితుడు. సంగతి అర్థమై దుకాణం దగ్గర ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు. పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజు అని వారం తిరగకుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. జనం అతన్ని తెలివైనవాడు, మంచి లౌక్యుడు అని మెచ్చుకోసాగారు. అయితే గోవిందరాజు మాత్రం వాళ్లతో మన తేలిగ్గా మోసపోయే విషయాలలోని మెలికను కనిపెట్టి ఆ మెలికను మనను మోసగించిన వాళ్లకు బీసుకునేలాగా సలహా ఇవ్వడం లౌక్యము కాదు, తెలివితేటలు కాదు. నేను పురోహితుడు సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే, అయినా చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు. ఏమైనా ఆ తర్వాత 1-2 విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయడంతో గ్రామంలో తమకు ఏదైనా సమస్య వస్తే చాలు, గోవిందరాజు ఏమైనా చిట్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందాం అంటూ అతడి దగ్గరకు వచ్చేవారు. ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు 2 ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది. ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్నా వదినగారు మాత్రం సూటీ పోటీ మాటలతో తేరగా ఇంట చేరి తింటున్నా దిక్కుమాలిసంత అంటూ విసుక్కునేది. ఈ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని పూటగూళ్ళు పెట్టడం ప్రారంభించింది. గోపాలపురం చుట్టుపక్కల గ్రామాల సంతలకు కూడలి కావడంతోనూ ఆమె పెట్టే భోజనం పలహారాలు రుచిగాను శుచిగాను ఉండడంతోనూ జనం బాగా రాసాగారు.
అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకూళ్ళేళ్లు నడుపుతున్నాడు. అకాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది. వాడు ఇద్దరు కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి భోజనానికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకలను కూర పులుసులో వేసి బయటికి తీసి, ఏం కలికాలం, అన్నం అమ్ముకోవడమే మహాపాపం, పైగా అందులో బొద్దింకలును, ఇలాంటి భోజనం పెట్టిన వాళ్ళు రౌరవాది నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తర ముందు నుంచి లేచిపోయారు. దీంతో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్ళల్లో కలకలం బయలుదేరింది. వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నావు అంటూ అక్కాయమ్మను గట్టిగా చివాట్లు పెట్టారు వాళ్ళందరూను. కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషులను పంపి అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు. ఒకరోజు అన్నంలో మేకలు వచ్చేవి, మరొక రోజు శాకాహారంలో ఉడికిన మాంసం ముక్కో చేప ముక్కో వచ్చేది. దానితో పూటకోళ్ళకు వచ్చేవాళ్ళు క్రమంగా తగ్గిపోసాగారు. ఇదంతా తానంటే ద్వేషం ఉన్నవాళ్ళు చేయిస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది. ఆమె ఒకరోజు గోవిందరాజు దగ్గరకు వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురుమన్నది. గోవిందరాజు ఆమెతో, యాచకుడికి యాచకుడే శత్రువు, అలాగే వ్యాపారికి వ్యాపారి శత్రువు. తన పూటకుళ్ళ వ్యాపారం దెబ్బతింటున్నదని ఆ కిట్టెపై ఈ అల్లరి పనులు చేస్తూ ఉండాలి. ఈ ఊర్లో గుండప్ప అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి నా అనేవాళ్ళు లేరు. 10 మందినైనా సరే తన్నగల సత్తా సాహసము వాడికి ఉంది. నువ్వు వాడితో మాట్లాడు. వాడు కూలి పని చేసుకుని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు. వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు. వాడు నీకు రక్షాకవచం అవుతాడు అని చెప్పాడు. ఆ మర్నాడే అక్కాయమ్మ గుండప్పకు కబురు చేసి వాడు వచ్చిన తర్వాత వాడితో, మగదిక్కు లేకపోవడంతో నేను అందరికీ అలసయ్యాను. ఎవరో నా పూటకోళ్ళ ఇంటికి చెడ్డ పేరు తేవాలని భోజన పదార్థాల్లో అవి ఇవి కలుపుతున్నారు. నువ్వు నాకు అండగా నిలబడు. నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పణమో ఇచ్చుకుంటాను అన్నది. ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కీరాయి గుండాగా భావించిందని మండిపడి, ఆ తర్వాత గోవిందరావు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకి ఏదో మేలున్నది అని గుర్తించి సరే అన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే గుండప్ప అక్కాయమ్మ ఇంటి చేరాడు. వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సహాయపడసాగాడు. యుక్త వయస్కురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణ వాడికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపసాగింది. నా అనేవాళ్ళు లేని తను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడుగా స్థిరపడిపోవచ్చు. బహుశా గోవిందరావు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు కిట్టప్ప మళ్ళీ 2 కిరాయి మనుషులను అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి పంపాడు. వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బల్పం ముక్కలను కూరలో వేసి బయటికి తీస్తూ ఏదో అనుభవింతలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకుని లేవనెత్తి 2 దెబ్బలు వేసి, ఈ వెధవ పని చేయడానికి మిమ్మల్ని పంపిన వాళ్ళు ఎవరు, నిజం చెప్పండి, లేకపోతే చర్మం ఒలిచేస్తాను అని గట్టిగా గరమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమను కిట్టప్ప పంపాడు అని చెప్పేస్తారు. అప్పటికప్పుడు 4 పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లాక్కుని పోయారు. గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, గోవిందరాజు, గుండప్పను అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికి గ్రహించాను. నా పూటకోళ్ళ వ్యాపారం దెబ్బతినిపోతున్నదని కసికొద్దీ నేనే ఆ కిరాయి వాళ్లను ఆమె ఇంటికి పంపాను. నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. కిట్టప్ప, శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాను. ఒకటి గుర్తుంచుకో, ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు. ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది. ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు. నీకున్న ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతిని పోగలవు. నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలి అంటే ఒక పని చెయ్యి. అక్కాయమ్మ 2వ కూతుర్ని నీ కొడుకు చేసుకోబోతున్నానని నలుగురికి చెప్పు. దుండవుల బారి నుంచి పూటకోళ్ల వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియజెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషులను పంపానని నమ్మబలకు. ఆ తర్వాత వ్యవహారం అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు. గోవిందరాజు ఇచ్చిన సలహాని అక్షరాలా పాటించాడు కిట్టప్ప.
గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతురిని పెళ్ళాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూటగొడులు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు. కిట్టప్పకు కోడలితో పాటు పోయిన గౌరవం నిలబడింది. ఇలా కథ సుఖాంతం అవడంతో గోవిందరాజు చిట్కా మరొకసారి గ్రామం అంతా ప్రచారమైంది. కథ సమాప్తం. తరువాతి కథ అంతరార్థం. ఇది బేతాళ కథ. ఇది రాసిన వారు శ్రీ వీరేపల్లి జయరామరెడ్డి గారు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శబంలోని బేతాళుడు రాజా, ప్రాజ్ఞుడమైన నీలాంటి వాడు పరిస్థితులకు బానిస అయిపోవడం ఆశ్చర్యకరం. అనాగరికుడు తనకు లభించిన అద్భుతమైన అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోతాడు. అందుకు నిదర్శనంగా నీకు వీరుడు అనే అటవికుడు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కామరూప దేశాన్ని మలయసేనుడు పరిపాలించాడు. ఆయనకు సంతానం లేదు, వృద్ధాప్యం కూడా వచ్చేస్తున్నది. ఆయనకు వారసులు లేని కారణం చేత రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చాలామంది యత్నించారు. ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ దైవికంగా అవి ఏవీ ఫలించలేదు. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నది తెలుసుకోవడం కూడా మలయసేనుడికి సాధ్యం కాలేదు. ఇలా ఉండగా తూర్పు వైపు అరణ్యాలలో ఒక తెల్లపులి చేరి ప్రయాణికులను చంపుతున్నట్టు మలయసేనుడికి తెలిసింది. ఆయన దాన్ని వేటాడటానికి బయలుదేరాడు. అడవిలోకి ఎంత దూరం వెళ్ళినా పులిదాడ ఏడు పనులను కనిపించలేదు. కానీ రాజు వెంట ఉన్న ఇద్దరు రంగరక్షకులు ఒకేసారి కత్తులు దూసి రాజు మీద విరుచుకుపడ్డారు. రాజు తాను కూడా కత్తి దూసి వారితో హోరాహోరీ యుద్ధం చేశాడు. అయితే వయసు మళ్ళిన మలయసేనుడు ఇద్దరితో ఒకేసారి యుద్ధం చేయటం సాధ్యం కాలేదు. రాజు తన అంగరక్షకుల చేతిలో సావక తప్పని పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒక అడవికి యువకుడు వచ్చి తన ఈటెతో ఒకడిని చంపి రెండో వాడిని రాజుతో కలిసి చంపేసి రాజు ప్రాణం కాపాడాడు. ఆ యువకుడు అటవిక నాయకుడు కొడుకు. అతడి పేరు వీరుడు. వీరుడు తండ్రి బందిపోటు నాయకుడు. వీరుడు రాజభక్తితో మలయసేనుడిని రక్షించలేదు. ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు ఒక వయసు మళ్ళిన వాడిని చంప ప్రయత్నిస్తూ ఉంటే అతనికి కోపం వచ్చింది. ఈ సంగతి మలయసేనుడు ఎరగడు. ఆయన వీరుడికి తన కృతజ్ఞత చెప్పుకుని అతన్ని తన వెంట తన రాజధానికి రమ్మన్నాడు. రాజధాని ఎలా ఉంటుందో చూద్దామని వీరుడు కూడా ఒప్పుకున్నాడు. రాజభవనం చేరుకున్నాక మలయసేనుడు వీరుడితో తన మీద అనేక హత్య ప్రయత్నాలు జరిగాయని, వాటిని చేయిస్తుంది ఎవరో తనకు అంతు పట్టడం లేదని అన్నాడు. ఆ తర్వాత ఆయన వీరుడితో సహా భోజనాన్ని కూర్చున్నాడు. 2 ముద్దలు నోట పెట్టుకున్నాడో లేదో రాజు విరుచుకు పడిపోయాడు. ఆయన భోజనంలో ఎవరో విషం పెట్టారు. వెంటనే రాజవైద్యుడికి కబురు వెళ్ళింది. ప్రధానమంత్రి వచ్చాడు. వైద్యుడు చేసిన విరుగుడు ఏవీ పనిచేయలేదు. మలయసేనుడు తన ప్రధానమంత్రితో వీరుడే తనకు వారసుడని, అతనికి రాజ్యాభిషేకం చేయమని చెప్పి ప్రాణాలు వదిలాడు. గడియల మీద జరిగిన ఈ పరిణామాలు చూసి వీరుడు అయోమయంలో పడిపోయాడు. అతనికి తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ రాజుకు విషయం పెట్టింది ఎవరో తెలుసుకోకుండా పోబుద్ధి కాలేదు. రాజు కాగానే వీరుడి మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయితే అదృష్టవశాత్తు అతను వాటిని తప్పుకుంటూ వచ్చాడు. ఇదే సమయంలో రాజ్యంలో బందిపోటు దాడులు హెచ్చాయి. వాడు తనమాళ్ళేనని వీరుడికి తెలుసు. అందుచేత బందిపోటు వార్తలను అతను అంతగా పట్టించుకోలేదు. ఇంతలో ఒకనాడు సేనాధిపతి వీరుడి వద్దకు వచ్చి, మహారాజా, బందిపోటు నాయకుడు పట్టుబట్టాడు. తమ సెలవైతే వాటికి మరణదండన విధించగలను అన్నాడు. తాను వచ్చాక తన ముఠానాయకుడు ఎవరో చూడాలని వీరుడు సేనాధిపతి వెంట చెరసాలకు వెళ్ళాడు. పట్టుబడినవాడు వీరుడికి గుడిభుజం లాంటివాడు. వీరుణ్ణి చూడగానే వాడి కళ్ళు ఆనందంతోనూ ఆశతోనూ మెరిచాయి. వాడు ఏదో అనబోయి నోరు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. వీరుడు చప్పున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వచ్చేశాడు. తన అనుచరుణ్ణి చెరసాలలో చూసినాక వీరుడి మనసు కల్లోలమైంది. అతను రాత్రి చాలా పొద్దుపోయిందాక మెలకువగా ఉండి అర్ధరాత్రి చెరసాలకు వెళ్ళి తన అనుచరుని విడిపించి అతడితో సహా అరణ్యాలలోకి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, వీరుడు తన రాజ్యాధికారాన్ని ఎందుకు వదులుకున్నాడు? హత్యా ప్రయత్నాలకు భయపడా, లేక తనలో రాజ్యార్హత లేదు అని గ్రహించాడా? హత్యా ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నవాడు
ఆ ప్రయత్నం నుంచి ఎందుకు విరమించాడు? తన అనుచరుడిని చెరసాలలో చూసి అతను ఎందుకు కలవరపడ్డాడు? రాజుగా వాడిని చెరవిడిపించే అధికారం తనకి ఉన్నది కదా, దాన్ని తాను ఉపయోగించుకున్నాడు కూడాను. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరుడికి హత్యా ప్రయత్నాలపై ఉన్నట్టు కనిపించదు. అలాంటిది ఉంటే తన మీద మొదటి హత్యా ప్రయత్నం జరిగినప్పుడే పారిపోయి ఉండును. అయితే అతనిలో పరివర్తన రావడానికి ఒకే ఒక కారణం అతని అనుచరుడు చెరసాలలో కనబడటం. వాడిని చెరసాలలో పెట్టించిన సంస్కారాన్ని మూలపురుషుడు తాను అయినాడు. సేనాధిపతి పట్టుకున్న వాడిని తాను విడిపించగలడే కానీ ఆ తర్వాత తాను రాజుగా ఉండలేడు. తాను కూడా బందిపోటు దొంగేనని అందరికీ తెలిసిపోతుంది. హత్యా ప్రయత్నాలకు గురి అయ్యే రాజరికం మీద అసహ్యం పుట్టినాక వీరుడికి ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అన్న సమస్య మీద ఏమీ ఆసక్తి ఉండకపోవడం సహజం. అందుచేత వీరుడు ఆత్మీయతలో లేని సంస్కారాన్ని వదిలేసి ఆత్మీయతలే ప్రధానంగా గల అటవికి జీవితానికి తిరిగి వెళ్ళాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ నేనెవరిని. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. భద్రయ్య నెమ్మదస్తుడు, అంతకు మించి భయస్థుడు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకు వస్తున్నాడు. భద్రయ్యకు పక్క గ్రామంలో ఉన్న చంద్రకాంతతో వివాహమైంది. భద్రయ్యకు చంద్రకాంతతో పెళ్ళైన ఏడాదిలోగానే అతడి తాత చనిపోయాడు. భద్రయ్య కట్నం తీసుకోలేదు, కానీ చంద్రకాంత తల్లిదండ్రులు స్త్రీధనంగా ఆమెకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు రాత్రి ఆమె భర్తకు బిస్తర్లో అన్నం వడ్డిస్తూ, ఎన్నాళ్ళు ఇలా ఇరుగు పొదుగు లేకుండా బతుకు గడుపుతాం, నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి కదా, మనకున్న ఆ ఎకరం పొలం కూడా అమ్మేసి పట్నం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పచారీ కొట్టు పెట్టుకుందాం అన్నది చంద్రకాంత. పట్నంలో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటాయి కదా అన్నాడు భద్రయ్య. రేపు సొరకాయలు పట్నంలో అమ్మేశాక ఊరికి పెడగా చౌకలో అద్దె ఇల్లు దొరుకుతుందేమో చూడు. ఈ కార్తీక మాసంలోనే వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట అన్నది చంద్రకాంత. మర్నాడు అదేవిధంగా పట్టణ సంతలో వ్యాపారం ముగించుకుని భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. తాను అనుకున్నంత తక్కువ అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు. సాయంకాలానికి పట్నం చివరిలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది. భద్రయ్య ఆ ఇంటిని సమీపించి 4 సార్లు తలుపు తట్టిన మీదట ఒక ముసలాయన ఏం కావాలి అంటూ తలుపు తెరిచాడు. మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమైనా ఉందా అని అడిగాడు భద్రయ్య. ఆ ముసలాయన భద్రయ్యను ఎగాదిగా చూసి, నేను ఈ ఇల్లు అమ్మేసి నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల క్రితమే దీనిని 50,000 రూపాయలకు కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను, కొంటావా అని అడిగాడు. భద్రయ్య ఇల్లంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లు తమ పల్లెటూరులో కూడా 50,000కు రాదు. అయితే ఉన్న సొమ్ము మొత్తం ఇంటికే పెట్టేస్తే వ్యాపారం ఎలాగా అని ఆలోచించసాగాడు. భద్రయ్య ఆలోచనలో పడటం చూసిన ముసలాయన, పోనీ 40,000కే ఇస్తాను, వారంలో రా అన్నాడు ఆ ముసలాయన. మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్ళాడు భద్రయ్య. ఎంతో విశాలంగా ఉన్న ఆ ఇంటిని, పెరటి తోటను, ఏపుగా పెరిగి ఉన్న కొబ్బరి మామిడి చెట్లను చూసి మురిసిపోయింది చంద్రకాంత. పొలం అమ్మిన డబ్బుతో భార్యాభర్తలు ఆ ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. ఉన్న సామాన్లను ఆ ఇంట్లో అందంగా సర్దింది చంద్రకాంత. 2 కిటికీలు ఉన్న పెద్ద గదిలో పందిరి మంచం వేసింది. ఆ రాత్రి భోజనం చేశాక, ఇది మన సొంత ఇల్లు, వారం రోజులుగా అలసిపోయాను, ఈ పూట హాయిగా నిద్రపోతాను అన్నది చంద్రకాంత పెద్దగా ఆవలిస్తూ. కిటికీలలో నుంచి చల్లటి గాలి వీస్తూ ఉండడంతో పడుకోగానే నిద్ర ముంచుకు వచ్చింది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఏదో భీకర శబ్దం వినవచ్చి ఉలిక్కిపడి లేచారు. మంచం అదురుతోంది, గదిలో సామాను కంపిస్తోంది. అంతలో వికృతమైన నవ్వుతో పాటు నేనెవరిని అనే ప్రశ్న వినిపించింది. భయంతో గడగడలాడుతూ ఉన్న ఆ ఇద్దరికి నోరు పెగలలేదు. చెప్పండి, నేనెవరిని అని రెట్టించింది ఆ భీకర స్వరం. ముందుగా చంద్రకాంతే ధైర్యం కూడదీసుకుని, మాకు తెలియదు అన్నది మెల్లగా. మరుక్షణమే ఇద్దరి వీపుల మీద 2 కొరడా దెబ్బలు పడ్డాయి.
వీపు మీద వాతలు తేలి భగ్గుమనడంతో కెవ్వుమన్నారు. వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ, రేపు ఇదే సమయానికి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత ఇదే ప్రశ్న వేస్తాను. సమాధానంతో సిద్ధంగా ఉండండి అని హెచ్చరించింది ఆ వికృత స్వరం. ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్ర లేదు. అక్కడ దెయ్యం ఉండటం వల్లే ఆ ముసలాయన సవగ్గా తమకు అంటగట్టాడు అని గ్రహించి ఏం చెయ్యాలో తెలియక సతమతమయ్యారు. మర్నాడు అర్ధరాత్రి అదే భీకర స్వరం నేనెవరని అని ప్రశ్నించింది. పిశాచానివి, దయచేసి మమ్మల్ని బాధించకు అని వేడుకున్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తగిలాయి. మూడో రాత్రి నేనెవరిని అన్న ప్రశ్నకు మా పాలిటి దేవుడివి, మమ్మల్ని కరుణించు అన్నారు భార్యాభర్తలు ఇద్దరూను. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు. అది మొదలు ప్రతి రాత్రి ఆ దృశ్య స్వరం నేనెవరిని అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా ఎంతగా పొగిడినా వాళ్లకు కొరడా దెబ్బలు తినక తప్పటం లేదు. ఈ బాధతో భద్రయ్య ఇంకా వ్యాపారం ఆరంభించనే లేదు. ఇలా ఉండగా వాళ్ళ కొత్త ఇల్లు చూడడానికని చంద్రకాంత పిన్ని కొడుకు ఒక సాయంకాలం వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టి చూసి 1,00,000కి పైగా ఖరీదు చేసే ఇల్లు 40,000కి వచ్చిందబ్బా అన్నాడు ఆశ్చర్యపోతూ. భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. తమ్ముడిని తొందరగా పంపించేయాలని చంద్రకాంత చీకటి పడగానే అతని భోజనం పెట్టేసింది. అయినా అతను వెళ్ళేలా కనిపించలేదు. ఆ కబురు ఈ కబురు చెప్తూ గదిలో పడుకోవడానికి ఒక పక్కగా చాప వాల్చుకున్నాడు. నువ్వు ఊరికి బయలుదేరలేదా? ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా అని ఆదుతాగా అడిగింది చంద్రకాంత. అలా కంగారు పడతావేంటి? తెల్లారాక పట్టణంలో కొద్దిగా పని ఉంది నాకు అన్నాడు అతను. రాత్రికి ఇక్కడే ఉంటే నీకు కొరడా దెబ్బలు తప్పవు అంటూ నోరు జారింది చంద్రకాంత. కొరడా దెబ్బలు ఏమిటి అంటూ తెల్లబోయాడు అతను. భద్రయ్య కల్పించుకుని ఇంట్లో దోమలు ఎక్కువ, అవి కుడితే కొరడాతో కొట్టినంత బాధగా ఉంటుందట మీ అక్కకు అంటూ ఏదో సర్ది చెప్పబోయాడు. అది కాదు అంటూ చంద్రకాంత తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగం అంతా చెప్పేసి 30,000 వచ్చిన ఈ ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ అన్నది. ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తోంది, ఇంటి పేరు సంగతి రేపు ఆలోచిద్దాం అంటూ అతడు చాప మీదే గుర్రు పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే గది అంతా కంపించి రోజులాగానే నేనెవరిని అనే భీకర స్వరం వినిపించింది. అంతవరకు నిద్రపట్టక మంచం మీదే అటు ఇటు దొల్లుతూ ఉన్న భద్రయ్య అదిరిపడి లేచి ఆంజనేయులు, దెయ్యం దెయ్యం కాపాడు అంటూ భయంతో బావమరిదిని పిలవసాగాడు. బావమరిది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. నేనెవరిని అని మళ్ళీ గద్దించింది ఆ భీకర స్వరం. నువ్వెవరివా? అసలు నేనెవరు నీకు తెలుసా? ఆంజనేయుల్ని. రోజు నిద్రాభంగం కలిగించి మా వాళ్ళని బాధిస్తూ ఉన్న నీ పని పట్టడానికే వచ్చాను. నిన్ను వదిలిపెట్టాను. నాకు ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. నువ్వెవరో రేపు చెప్తాను అన్నాడు ఆంజనేయులు. ఎప్పుడు చెబుతావు? ఎక్కడ చెబుతావు అని అడిగింది ఆ కంఠస్వరం. ఆ సంగతి ఇప్పుడే అడిగితే ఎలా? రేపు ఏ చింత చెట్టుకొని నిన్ను బంధించి మేకు దిగివేసేటప్పుడో, సీసాల బంధించి భూస్థాపితం చేసేటప్పుడో, కణకణలాడే నిప్పుల్లో తోసేటప్పుడో నువ్వు ఎవరో చెప్తాను అన్నాడు ఆంజనేయులు గట్టిగా నవ్వుతూ. మరుక్షణమే కీచుమనే అరుపు. ఆ వెంటనే బాబు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అన్నంత పని చేయకు అనే మాటలతో పాటు ధబీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడడంతో ఆ మూట బుడి విడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసులు ఒక్కసారిగా చూడడంతో భద్రయ్యకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఆంజనేయులు అతను భుజం పట్టుకుని కదపడంతో నేనెవరిని అన్నాడు అయోమయంగా చూస్తూ. నువ్వు భద్రయ్యవి, పైగా మగాడివి, ఈ ఇంటి యజమానివిను. మనిషికి ఇంత పిరికితనమో మొహమాటమో పనికిరాదు. భయపడే వాళ్ళని ఎదుటి వాళ్ళు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకొని ఆ దెయ్యం నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ళు మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది. దెబ్బకు దెయ్యం దడుస్తుంది అంటారు కదా, ఇక పైనైనా ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా అన్నాడు ఆంజనేయులు నవ్వుతూ. నాకన్నా చిన్నవాడివైనా పెద్ద జీవిత సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావు అని ఆ తర్వాత కొంచెం ఆలోచించి దెయ్యం బాధ తొలగడమే కాకుండా నీ మూలంగా అనుకోకుండా ధనము సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా అంటూ భద్రయ్య బావమరిది మనసారా మెచ్చుకున్నాడు. అందుకు ఆంజనేయులు సరైనట్టు తల ఊపాడు. కథ సమాప్తం. తరువాతి కథ లౌక్యం. ఈ కథను రాసిన వారు శ్రీ M.V.K. మూర్తి గారు.
కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాల్ని, సూచనలు కామెంట్‌లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తుందండి. థాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? లౌక్యం. ఒక మహాపండితుడు కృష్ణదేవరాయల సన్నిధికి వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించి 1000 వరహాలు బహుమానంగా పుచ్చుకున్నాడు. అతనికి నగరంలో తెలిసిన వారెవరూ లేకపోవటం చేత ఆ రాత్రికి ఒక సత్రంలో అతను బస చేశాడు. ఆయన గొప్ప పండితుడని, రాయల గారు ఆయనకు 1000 వరహాలు బహుమతి ఇచ్చాడని సత్రంలో అందరికీ ఎలాగో తెలిసిపోయింది. ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్రం చావడిలో తన పక్క వేసుకున్నాడు. ఆయన పక్క పరుచుకోగానే మరొకడు వచ్చి ఆయన సరసని తన పక్క కూడా పరుచుకున్నాడు. వాడొక మోసగాడు. ఆ 1000 వరహాలు కాజేయటానికని వాడక్కడ చేరాడు. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ మోసగాడు పండితుడి తల కింద చేతి సంచి ఉపాయంగా సంగ్రహించి చూశాడు. అందులో వరహాలు లేవు. పండితుడి పక్క సాధ్యమైనంత వరకు తడిమి చూశాడు. కానీ ఎక్కడా వరహాల జాడ లేదు. ఆయన వాటిని ఎక్కడ దాచి ఉంటాడో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆ మోసగాడు తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు. తెల్లవారగానే పండితుడు లేచి మోసగాడు దిండు కింద నుంచి తన వరహాల మూట తీసుకుని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.